హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము యాక్చువల్గా అయితే ఇండియాకి వెళ్ళామన్నమాట. 2 వీక్స్ ట్రిప్ అన్నట్టు ఇండియాకి వెళ్ళాము. ఇండియాకి వెళ్ళిన రీజన్ వచ్చేసి మా హనుకి ఎంటుకలు తీద్దాము, పుట్టెంటుకలు తీయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదంతా షాపింగ్. మేము వెళ్ళింది వచ్చి అక్టోబర్ 3rd వీక్ అయితే వెళ్ళాము. ఇంకా ఇండియాకి వెళ్ళాక క్లైమేట్, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ కొంచెం ఫంక్షన్ బిజీ, ఇండియాలో రెయిన్స్ ఎక్కువ పడడం వల్ల అంతా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ ఇలా ఉండడం వల్ల కొంచెం వ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదు. సో ఇంక ఇప్పుడైతే ఇండియా వెళ్ళే ముందు చాక్లెట్స్, కొంచెం షాపింగ్ ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఫారెన్ నుంచి వస్తున్నాము అంటే అది ఏదన్నా కానీ ఇండియాకి కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకెళ్ళాలి అన్నట్లు. అండ్ చాక్లెట్స్తో కలిపి మేము ఈసారి ఇంకా ఎక్కువ చాక్లెట్ బాక్సెస్ తీసుకెళ్ళాము. బికాజ్ మా హను ఎంటుకల్లో తీసే ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, సో ఆ రిటర్న్ గిఫ్ట్స్లో కొంచెం ఫారెన్ చాక్లెట్స్ వేద్దాం అన్నట్లు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాము. సో ఇది మేము వెళ్ళే 1 వీక్ ముందన్నమాట. ఇలా కొంచెం చాక్లెట్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు షాపింగ్ చేసినటువన్నీ అప్పటికప్పుడు ప్యాక్ చేస్తూ వచ్చాము. ఇంకా అక్కడ దుబాయ్ చాక్లెట్ చీజ్ కేక్ అయితే ఒకటి ఉన్నింది షాప్లో. సరే ఇంకా తీసుకున్నాం, టేస్ట్ చేద్దాము అన్నట్లు. కానీ చేసాము, టేస్ట్ అంత అనిపించలేదు అనమాట. పెద్ద టేస్ట్ ఏం లేదు, బట్ స్టిల్ ఫైన్, బాగానే ఉన్నింది. సో టైం 11:30. నెక్స్ట్ డే స్కూల్ ఉంది, ఆఫీసెస్ ఉంది. కానీ ఈ ఈ ప్యాకింగ్ ఇంకా ఇండియాకి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక 2 వీక్స్ నుంచి మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. తెచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి, అండ్ దెన్ బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసుకునేకే సరిపోతుందన్నమాట. టైమే కుదరదు. అండ్ ఇప్పుడు ఇద్దరము ఆఫీస్కి వెళ్తున్నాము కాబట్టి అస్సలు కుదరట్లేదు. ఫాస్ట్గా లాస్ట్ మూమెంట్లోనే ప్యాక్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంక ఇవి వచ్చి ఆల్కహాల్ అనమాట. చంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్కహాల్ అడిగారు. ఇంకా ఇక్కడ నుంచి అంటే ఫారెన్వి వాళ్ళు వెతికి మరీ అడుగుతారనమాట చంటి ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళ కోసం ఆల్కహాల్ కూడా తీసుకున్నాం. అండ్ మాకు వచ్చి వెయిట్ 23 kgs ఉండాలి. పర్ హెడ్ 2 బ్యాగ్స్ అనమాట అలో. సో వెయిట్ చెక్ చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాము. మా చంటి ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి వాళ్ళ కూతురు సేమ్ హను ఏజే అనమాట. తనకి బర్త్డే కూడా ఉంది. సో అందుకోసం ఇంకా బర్త్డేకి ఇట్లా టాయ్స్ కూడా తీసుకున్నాము, గిఫ్ట్ ఇద్దాము అన్నట్లు. ఇంకా పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి చాక్లెట్స్. అండ్ మేము వెళ్ళే టైంలో హెలోవిన్ అండ్ దివాళీ అనమాట. ఎగ్జాక్ట్ దివాళీ టైంకి అయితే వెళ్తున్నాం మేము. సో ఇంకా హెలోవిన్కి మనకి దివాళీ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఇక్కడ హెలోవిన్ అయితే ఉంటుంది. సో కాబట్టి హెలోవిన్కి రిలేటెడ్ చాక్లెట్స్ దొరుకుతాయి అండ్ క్రిస్మస్ రిలేటెడ్ చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అలాంటివన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేటివి తీసుకున్నాం. అండ్ ఆ బాటిల్స్ వచ్చి ప్రోటీన్ మిక్స్, అది కూడా చంటి వాళ్ళ ఫ్రెండ్కే. సో ఇంకా ఇది వచ్చి బిఫోర్ డే. ఎట్లా వర్క్ అవుతుంది చెప్పండి. ఇది ట్రాకర్స్, సూట్ కేస్ ట్రాకర్స్ అంటారా వీటిని? ట్యాగ్స్ అంతే, ఎయిర్ ట్యాగ్స్ లాగా. సో వీ కెన్ ట్రాక్ వేర్ ఎక్కడ అనేసి కదా. ఎట్లా పెడతావు భావ్యేష్? గెట్ మీ మై బ్లాక్ బ్యాగ్ ప్లీజ్, స్మాల్ బ్లాక్ బ్యాగ్. సౌండ్ కూడా వస్తుంది దాంట్లో. ఇప్పుడు నువ్వు అది ఫోన్లో సెట్ చేసుకుంటున్నావా? డైరెక్షన్స్ చూడాలన్నా అది అక్కడ చూడొచ్చు. ఓకే. మా చంటికి గ్యాడ్జెట్స్ పిచ్చి చాలా. దాంట్లో ఇట్లా ఏదో సెర్చ్ చేస్తే టీములో ఇవేదో దొరికాయి. ఇంకా అందుకని అవి కూడా కొనేసుకున్నాడు అనమాట. యూజ్లెస్ అసలు అది చెప్పాలంటే, కానీ తీసుకున్నాడు. అది మేము ఇంకా కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ సూట్ కేసుల్లో ట్రాకింగ్ వేసాము. శ్రీనివాస్ చెప్ప, సరే కీస్ కాదు కానీ శ్రీనివాస్ పిలు. శ్రీనివాస్ పిలు, శ్రీనివాస్ అను. హను శ్రీనివాస్ చెప్ప, శ్రీనివాస్ చెప్పు. హను శ్రీనివాస్ చెప్పు నాన్న. అది ఆ రెడ్ సూట్ కేసులో కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఫుల్ నా దాంట్లో దొరకబాహు. టైం ఎంత? 11:30.
We'll start to airport in next 12 hours. శ్రీనివాస్ Anu. చిన్నప్పుడు నేను అనేవాడిని ఇట్లా అని ఇక్కడ చూడ ఇక్కడ చూసి మమ్మీ ఇప్పుడు పిలువా శ్రీనివాస్ అనే గుండు బాస్ అవుతావు ఇండియాకి రిటర్న్ వచ్చేది ఎంత జుట్టుబడి ఉంటుందో కదా. గుండు కొట్టిచ్చేది పెద్ద సమస్య. వాడు ఉంటాడా జుట్టు చేతిలో పెట్టాడు అసలు. కట్ చేస్తాడు చూడు ఒక ఆయన జుట్టు, 2 days తర్వాత ఆయనకు వస్తుంది పెయిన్లు. సో నైట్ 12:30 అట్లా వరకు ఈ సూట్ కేసులు సర్దడం అన్నీ ప్యాకింగ్ అయితే చేసాము. మేము వెళ్ళింది వచ్చి October 17th అయితే ఇండియాకి వెళ్ళాము. వెరీ లేట్ అయితే పోస్ట్ చేస్తున్నా బికాజ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. స్టిల్ ఇంకా ఎవరు సెట్ కాలేదు మేము. సో కావాలంట రండి వచ్చేసింది. వెయిట్ 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 7 big bags? 6 big bags. One is small. 2 cabin size. ఎక్కడికి వెళ్తానమ్మా మనం? సరే పోదమ్మా. వెయిట్ చేయి ఫస్ట్. సూట్ కేసు పెట్టేయండి. విల్ గో. ఓకే. ఇంకా మేము వెళ్ళే టైం ఆటమ్ అనమాట. సో ఇంకా చెట్లన్నీ కలర్ మారిపోతాయి. లీవ్స్ కలర్ మారిపోయి ఇంకా ఫాలింగ్ లీవ్స్ అంటారు. సో అట్లా లీవ్స్ అన్నీ రాలిపోతాయి. సో మేము రిటర్న్ వచ్చేసరికి మొత్తం చెట్లన్నీ ఖాళీ ఉన్నాయన్నమాట. మొత్తం రాలిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తే ఇక్కడ అన్ని చెట్లు చూసారు కదా, కలర్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఆటమ్ స్టార్ట్ అయింది. టెల్ బాహు అన్న. హను టెల్ బాహు అన్న. సే బాహు అన్న. No, tell about the car. Hanu. Yes. No. Sit down. No. No. It's all. Fat వచ్చేసింది. Thank you. Welcome. What is that? What is that? Aeroplane should right side. Aeroplane. Land aitadra aeroplane. Going fast? What? What is that? Huh? Pomo. It's called deer. God damn. Oh no! Who's there? Look color. Our feet is there. It's raining. Oh, Daddy? It's raining. Mommy? Yeah, it's raining. Oh no! Oh no! Oh no! Oh no. What did you do? What to do? Mana. I'm telling Papa. Uh-oh. Naughty baby. Naughty. You did. సో ఇంకా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. హీత్రో ఎయిర్పోర్ట్లో అనమాట మాకు ఫ్లైట్. యాక్చువల్గా మా ఫ్లైట్ టైమింగ్స్ వచ్చి 12:40. మేము 10 అరౌండ్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో మాకేమంటే ఇంటి దగ్గర నుంచి 30 minutes అనమాట. వెరీ నియర్ మాకు లండన్ ఎయిర్పోర్ట్. ఇదే మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట యూకేలో, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్. సో ఇంకా లగేజెస్ తీసుకొని ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయాము. Hanu bye. ఈసారి అయితే యాక్చువల్గా లగేజ్ సూట్ కేసులు అన్నీ ఉన్నాయి కానీ వెయిట్ ఎక్కువే వచ్చింది మాకు ఈసారి.
సూట్ కేసులు అన్నీ ఉన్నాయి, కాకపోతే పోయేటప్పుడు ఏం పెద్దగా లేవు కానీ వచ్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకుందాం అన్నట్లు కొంచెం ఖాళీగా పెట్టుకొని వెళ్ళాం అనమాట కొన్ని సూట్ కేసులు అయితే. సో ఒక్కొక్కరికి 23 ఒక పర్సన్కి 46 kg వచ్చింది, ప్లస్ 7 kg క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో ఇంకా అలా చెక్ ఇన్ అయితే చేసి లగేజెస్ కూడా చెక్ ఇన్ చేసి ఇంకా టికెట్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే డ్యూటీ ఫ్రీకి అయితే వెళ్ళాము. ఈ డ్యూటీ ఫ్రీకి ఏమంటే మా చంటి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను హెర్బల్ ఆల్కహాల్ అయితే అడిగాడు అనమాట. సో అది ఇంకా ఎక్కడ మాకు యూకే ఆన్లైన్ షాప్స్లో ఎక్కడ దొరకలేదు. ఫ్లేవర్డ్ అదేదో ఆరెంజ్ ఫ్లేవర్ అంట, హెర్బల్ ఆరెంజ్ దొరకలేదు. ఇక్కడ డ్యూటీ ఫ్రీలో ట్రై చేద్దామని ట్రై చేసినాం, అక్కడ కూడా దొరకలేదు మాకు. ఈ లోపల మా హనుగాడు చేసే వింత చేష్టలు అనమాట. అస్సలు చాలా చాలా నాటి అయిపోయాడు వాడు. ఇంకా వాడిని పట్టుకోలేక ఇంకా మాకు చాలా టైం ఉంది ఫ్లైట్కి, అండ్ కిడ్స్ ఉండడం వల్ల త్వరగా మాకు చెక్ ఇన్ అయిపోయింది అనమాట సపరేట్ లైన్లో. వాడు అస్సలు ఉండట్లేదు. ఇంకా అందుకని ఇక్కడ ఒక గేమ్ జోన్ ఉంటే ఇంకా అక్కడ వచ్చి తీసుకొని వదిలేసాము. ఒక 1/2 hour 1 hour వరకు అక్కడే ఆడుతూ ఉన్నాడనమాట మా హను. స్లైడ్ పిచ్చి, ఇంకా అది కాక పిల్లలు ఉన్నారు అంటే మా హనుకి ఇంకెవరు అవసరంలే, అంత ఇదిగా ఉంటాడు. సో ఇంకా అక్కడ కొంచెంసేపు ఆడిపించేసి ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాము. బెనిఫిట్ ఏమంటే మాకు కిడ్ హనుని చూసి త్వరగా అన్ని క్యూస్లో త్వరగా పంపించేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే హీత్రో ఎయిర్పోర్ట్లో చాలా లేట్ అవుతుంది, చాలా చాలా పెద్ద క్యూస్ ఉంటాయి, ఎందుకంటే చాలా బిగ్ ఎయిర్పోర్ట్ అనమాట అది. ఈవెన్ చెక్ ఇన్ కానీ అన్నీ చాలా లేట్ అవుతుంది. కానీ ఇంకా మా హను వల్ల మాకు లక్, అన్నీ త్వరగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ అన్నట్లు పంపించేస్తున్నారు కిడ్స్ ప్రయారిటీలో. సో ఇంక ఇప్పుడైతే ఫ్లైట్ వచ్చేస్తున్నాం, ఎక్కేసాము. మా హనుకి ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఇండియాకి. సో ఫస్ట్ టైం కొంచెం చిన్నగా 6 months ఉన్నాడు. ఈసారి కొంచెం బాగా అన్నీ తెలుసు అనమాట, ఏరోప్లైన్ ఫ్లైట్ ఇట్లా అట్లా అనేసి మొత్తం తెలుసు. అందుకు చాలా కష్టమైంది వాడిని మేనేజ్ చేయడం. ఇంకా ఇక్కడ ఏమంటే మాకు సీట్స్ మా ముగ్గురికి ఒక సైడ్ వచ్చింది, చంటికి ఇంకో సైడ్ వచ్చింది. సో చంటి హ్యాపీగా ఇంకో సైడ్ కూర్చొని ఎంజాయ్ చేశాడనమాట, మా గోల లేకుండా. నేనేమంటే పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టమైంది. అండ్ మేము చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్ వచ్చి ఫస్ట్ సౌదీ ఎయిర్లైన్స్ అయితే వచ్చింది. సో మాకు ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికిందనమాట. సో ఇప్పుడు ఇండియాకి వెళ్ళేటప్పుడు కనెక్టెడ్ ఫ్లైటే దొరికింది. రిటర్న్ ఇండియా నుంచి యూకే వచ్చేకి మాకు డైరెక్ట్ ఫ్లైటే దొరికింది అనమాట. సో ఇలా చంటి అయితే సపరేట్ కూర్చునేసాడు, ఇంకా మేము ముగ్గురం ఒక సైడ్ కూర్చున్నాము. ఇంకా బాహు తెలిసిందే, ఫ్లైట్ ఎక్కినాడంటే ఇంకా వాడి లోకం వాడు ఉంటాడు. ఇంకా నేనేమంటే విమానం సినిమా చూస్తున్నా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఆ సినిమా చూడాలి అనేసి, కుదరలేదు. ఇంకా దీంట్లో ఉండేసరికి ఇంకా ఆ సినిమా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పైనుంచి వ్యూ, ఏరియల్ వ్యూలో. ఈ హౌసెస్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, అంత పెంకుటిల్లులాగా కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు యూకే నుంచి టేక్ ఆఫ్ అయినప్పుడు. ఈసారి కొంచెం ఎర్లీగా డే టైంలో టేక్ ఆఫ్ అయినాం కాబట్టి చాలా బాగా కనిపించింది. యూజువల్గా ఎప్పుడు వెళ్ళినా మేము నైట్ అయిపోతుంది, సో అంతగా కనిపించదు వ్యూ. ఇంకా కొంచెంసేపు తర్వాత మాకు ఈ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఏమంటే ఇట్లా ఛార్జర్ 3 cables జాయిన్ అయ్యి ఉండే కేబుల్ ఒకటి, అండ్ కొంచెం కిడ్స్కి గేమ్స్ ఆడుకునేలాగా పజిల్ గేమ్స్ది అండ్ సమ్ మెమరీ గేమ్ అలాంటి టాయ్స్ అయితే ఇచ్చారనమాట. సో 2 bags ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది మాకు సౌదీ ఎయిర్లైన్స్, చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఎతిహాద్ కానీ ఖతర్ ఏవైనా కూడా సౌదీ ఎయిర్లైన్స్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట హాస్పిటాలిటీ. సో ఇలా టాయ్స్, కొంచెం పజిల్ గేమ్స్ అన్నీ ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు, బాహుకి ఒక బ్యాగ్, హనుకి ఒక బ్యాగ్ అన్నట్లు. సో దాంతో కొంచెం ఎంగేజ్ చేసాము మా హనుని, లేకుంటే చాలా కష్టమైంది వాడితో. ఆఫ్టర్ దట్ కొంచెం తర్వాత కొన్ని పౌచెస్ ఇచ్చారనమాట, 4 members ఇచ్చారు పౌచెస్. ఈ పౌచెస్లో ఏమున్నాయంటే ఒక బ్రష్, ఒక చిన్న పేస్ట్ అయితే ఇచ్చారు, వుడ్ బ్రష్ అనమాట, చాలా బాగుండింది బ్రష్ అయితే. అండ్ దెన్ 1 eye mask, ఆ తర్వాత ఒక చిన్నగా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ బడ్స్ లాగా అట్లా ఇచ్చారు. అండ్ 1 pair of సాక్సెస్ అయితే ఇచ్చారనమాట, బాగున్నాయి. ఒక 4 packets వచ్చినాయి, ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసాము నిహాలో. సో ఇంకా లాస్ట్ ఇంకా మా హను అయితే గేమ్స్ ఆడుకుంటా, వాడు చాలా కష్టమైంది వాడిని మేనేజ్ చేయడం.
మా చంటి హ్యాపీగా సపరేట్గా కూర్చొని మూవీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఇంకా ఫ్రైడే ఎక్కాం మేము ఫ్లైట్. సో కాబట్టి నాన్ వెజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో సలాడ్ అండ్ బటర్, కొంచెం కేక్ ఒకటి ఇచ్చారు అండ్ చికెన్ బిర్యానీ ఇచ్చారు. మా హనుకి ఎంటుకలు తీసే వరకు నో నాన్ వెజ్ కాబట్టి వాడికి వెజ్, మా ముగ్గురికి నాన్ వెజ్ అనమాట మీల్. సో బిర్యానీ అయితే సూపర్ ఉండింది, లైక్ మండి బిర్యానీ లాగా ఫ్లేవర్ సూపర్ ఉండింది. విత్ ఇన్ అది అయ్యింది, క్లియర్ అయ్యింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అగైన్ మాకు ఇలా చీజ్ ఫ్లాట్ బ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట. చీజ్ అండ్ రోస్మెరీ ఫ్లాట్ బ్రెడ్స్. ఇది కూడా సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉన్నాయి. అసలు నాన్ స్టాప్ ఎక్కినప్పటి నుంచి మాకు ఏదో ఒకటి ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్ చాలా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారనమాట. సో మాకేమంటే ఈ ఫ్లైట్ కొంచెం తర్వాత చంటి షిఫ్ట్ అయ్యాడు. నేను వేగలేకపోయినాను, మా హను అందుకు షిఫ్ట్ అయ్యాడు. లాస్ట్ కొంచెం విమానం సినిమా అసలు యాక్చువల్గా ఇది వచ్చి 6 hours ఫ్లైట్. మూవీ నేను అసలు అంత ఇదిగా చూడలేకపోయినాను మా హను వల్ల. సో జెడ్డా అనే ప్లేస్లో మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. బెంగళూరుకి వెళ్తున్నాం మేము ఈసారి, చెన్నైకి వెళ్ళట్లేదు. ఫస్ట్ టైం అనమాట బెంగళూరుకి కనెక్టెడ్ ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అవ్వడము, ఇండియాకి వెళ్ళేది. ఇంకా మా హను అస్సలు వినట్లేదు మాట. ఈ జెడ్డా ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉండింది. ఇక్కడ నుంచి కనెక్టెడ్ ఫ్లైట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం ఉండిందనమాట లే ఓవర్. సో ఈ 1 hourలో మా హను చాలా అతి చేశాడు. ఇట్స్ ఫన్నీ అంట. ఇట్స్ ఫన్నీ. చలో జంప్ 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 జంప్. ఏ మేము ఫ్లైట్ దిగినప్పుడు మాకు టైం అయితే 11:25 అనమాట. ఆ ఏరియాలో జెడాలో 11:25, నైట్కి 11:25. నెక్స్ట్ డే సాటర్డే స్టార్ట్ అయిపోతుంది. సో సాటర్డే మేము ఎవరము నాన్ వెజ్ తినము. సో ఇంకా కరెక్ట్గా మాకు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం ఉంది కదా సాటర్డే స్టార్ట్ అయిపోయేకి. సో ఇంకా ఫాస్ట్గా డిన్నర్ తిందాము, మెక్డీ ఉంది అనేసి ఇంకా మా బాహు కోసం మెక్డీకి అయితే వెళ్ళాము. సూపర్ రిచ్గా ఉన్నిందనమాట ఈ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో నుంచి మక్కా వెరీ నియర్ అనమాట. ఒక అదేమది మెట్రో ట్రైన్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచే మెట్రో ట్రైన్స్ ఉంది. 25 minutes జర్నీ అంతే అంట. సో మాకు ఇది అయితే ఫ్లైట్లో అనౌన్స్ చేశారు దీని గురించి. చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, అందరూ మక్కాకి వెళ్తున్నారు ఆ ఫ్లైట్లో. సో ఇక్కడ ఏమంటే మహాను అలిగాడు, వాడికి కూల్ డ్రింక్ కావాలని. ఆ నాటకాలన్నీ చేస్తూ ఉన్నాడు. వాడిని కొంచెం ఫ్రెష్ అప్ చేసి రెడీ చేశాను, వేరే డ్రెస్ చేంజ్ చేసి. చాలా దొల్లేసాడు, ఎయిర్పోర్ట్ అంతా వాడే దొల్లాడు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళే ముందు ఫ్రెష్ అప్ చేసి ఏదైనా తిందామనేసి అంటే ఇంకా జ్యూస్ కావాలి, పెప్సీ కావాలనేసి ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా చికెన్ కావాలని కూడా అలిగాడు. వాడి అలుక తీర్చడానికి ఇంకా ఈ నాటకాలన్నీ. సో బట్ ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా ఉండింది అనమాట. చాలా రిచ్ లుక్లో ఉండింది. అండ్ ఇక్కడ ఏమంటే డ్యూటీ ఫ్రీలు ఉండవు. ఈ సౌదీ ఎక్కడైనా కూడా ఈ కంట్రీలో డ్యూటీ ఫ్రీలు ఉండవు, ఆల్కహాల్ ఉండదు. అదే ఇక్కడ మాకు అసలు డ్యూటీ ఫ్రీనే లేదు. ఎందుకంటే యూకేలో చెప్పాను కదా, మా చంటి ఫ్రెండ్ ఒక హెర్బల్ ఆల్కహాల్ అడిగాడని, అది దొరకలేదు యూకేలో డ్యూటీ ఫ్రీలో. అండ్ ఇక్కడ ట్రై చేద్దామంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీలు ఉండవంట. సో ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇది బెంగళూరుకి ఫ్లైట్. ఇక్కడ మళ్ళీ అగైన్ ఫుడ్ ఇచ్చారు. సో అప్పటికి మాకు సాటర్డే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో అందరం వెజిటేరియన్సే. సో కాబట్టి వెజ్ మీల్ ఇచ్చారు. సో కొంచెం వెజిటేబుల్ క్యాలీఫ్లవర్ అండ్ బెల్ పెప్పర్స్ ఇచ్చారంట, అదే క్యాప్సికమ్ ఇచ్చారనమాట. అండ్ దెన్ ఫ్రూట్స్ ఇచ్చారు. సో ఈసారి ఏమంటే సెకండ్ ఫ్లైట్లో మాకు నలగరికి ఒకే సైడ్ వచ్చింది, అంటే మిడిల్ రోలో వచ్చింది. సో నలగరికి ఒకే ఫ్లైట్ వచ్చింది. అండ్ సాటర్డే స్టార్ట్ అయిపోయింది. నేను పూర్తిగా తినాను, ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి ఇంకా నా ఫుడ్ కూడా చంటి వాళ్ళకే ఇచ్చేసా. వెజ్ అనమాట, నాన్ ఇచ్చారు అండ్ సమ్ దాల్ రైస్ అలా ఇచ్చారు. సో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 8:30 అనమాట. బెంగళూరు ఫస్ట్ టైం మేము బెంగళూరు ఎయిర్పోర్ట్కి రావడం. నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు. యూజువల్లీ ఎప్పుడు కూడా మేము చెన్నైకే వెళ్తాము. ఈసారి బెంగళూరుకి చేసుకున్నాం, కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. సో అందుకని ఇంకా బెంగళూరుకి అయితే చేసుకున్నాము.
బెంగళూరు ఎయిర్పోర్ట్ సూపర్ ఉండింది అసలు. కంపేర్ టు చెన్నై నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్ బాగా నచ్చింది, సూపర్గా ఉండింది. ఇంక ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేసుకొని ఇప్పుడు డ్యూటీ ఫ్రీకే అగైన్ వెళ్ళాడు చంటి. ఫ్రెండ్స్ అంటే అసలు చంటి ఇంకా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. అసలు ఎత్తుకుతానాడు ఆల్కహాలిజం. ఫైనల్లీ బెంగళూరులోనే దొరికింది. ఫారెన్ నుంచి ఎదుగుతా అంటే బెంగళూరులో దొరికిందనమాట చంటికి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్కి కావాల్సిన ఆల్కహాల్. ఇంకా అన్ని లగేజెస్ తీసుకొనేసి ఇప్పుడైతే బయట అయితే వచ్చేసాం. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా చెల్లి వాళ్ళు వచ్చారు. సో మాకేమంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. నేను గోల్డ్ తీసుకువెళ్ళాను. ఇంకా మేము వచ్చింది సౌదీ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారనమాట. కొంచెం ఆపారు, అక్కడ కొంచెం లేట్ అయింది. సో మేము వచ్చేసరికి పాపం చాలాసేపు వెయిట్ చేసి మా చెల్లి వాళ్ళు అప్పుడే బయట వెళ్ళారు, వాష్రూమ్స్కో దేనికో వెళ్ళారనమాట. గోల్డ్ నాది ఓల్డ్ గోల్డే, యూజ్డ్ గోల్డే, కానీ స్టిల్ సౌదీ సైడ్ నుంచి వచ్చాం కదా, ఇంకా అటు సైడ్ గోల్డ్ ఎక్కువ కాబట్టి ఏమన్నా అక్కడ కొన్నామేమో అన్నట్లు కస్టమ్స్ వాళ్ళు ఆపారు. సో కస్టమ్స్ వాళ్ళు ఏమంటే 2 సూట్ కేసెస్కి చాక్పీస్తో మార్క్ చేసేస్తున్నారు. ఆ మార్క్ చూసిన వెంటనే ఆటోమేటిక్గా మనం కస్టమ్స్ సైడ్ వెళ్ళాలా, ఇంకా అక్కడ నుంచి సెక్యూరిటీ వాళ్ళు అట్లా పంపించేస్తారు. సో అక్కడ చాలాసేపు పట్టింది మాకు కొంచెము ఈ లగేజెస్ ఇవన్నీ తీసుకోవడానికి. సో మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఫైనల్లీ మా చెల్లి వాళ్ళు అయితే వచ్చేసారు. హలో గుండోడా, ఏమరా ఏం చాక్లెట్ తెచ్చినావరా? ఏంటంట ఏ కారణనా తొడుకొంబో అయితే పైకి వెళ్ళా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హను ఫ్రెండ్. మేము దిగినప్పటికీ బెంగళూరులో వర్షం పడుతూ ఉండింది. అందుకే ఇంకా సూట్ కేసులు అన్నీ కొంచెం మంచిగా కార్పెట్తో ప్యాక్ చేసుకున్నాము మొత్తం పైన. ఇంకా అందరం పిల్లలు అంతా అసలు మా హను అయితే ఫుల్లీ ఎగ్జైటెడ్. రోజు కళ్యాణ్ పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి కళ్యాణ్ అన్న లిప్సీ అక్క అనేసి ఫుల్ ఎగ్జైటెడ్, అస్సలు వదలట్లేదు వాళ్ళని. సో ఇంకా కొంచెంసేపు ప్యాక్ చేసుకునే అంతసేపు మేము ఇంక ఇట్లా ఆడుతూ ఉన్నాం అనమాట ఎయిర్పోర్ట్లోనే. బాయ్. మా హను అయితే ఎక్కడ తగ్గట్లే, ఫుల్ మోనికా సాంగ్కి డ్యాన్సులు. అసలు ఎయిర్పోర్ట్లో నుంచి ఎందుకు బయటకే వెళ్ళలేదు, అప్పుడే ఫుల్ మ్యూజిక్ స్టార్ట్ చేసినారు. ఇంకా ఆ మ్యూజిక్ అంతా పెట్టి వీడియోస్ పెట్టినానంటే నాకు కాపీరైట్ వస్తుందని ఇంకా చాలా వరకు డిలీట్ చేసా. అండ్ ఇది బెంగళూరు సిటీ ఫస్ట్ స్టాపే. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. మేమంతా ప్యాక్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బయట వచ్చేసరికి 1 అయిపోయింది. ఇంకా తట్ట ఇడ్లీ, మినీ ఇడ్లీ అండ్ మిక్స్డ్ కాంబో సంథింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆర్డర్ పెట్టాము. తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. 3 o'clock అనమాట. ఇది ఇంకొక స్టాప్ ఆగాము. పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా ఆగాల్సిందే. సో ఇంకో స్టాప్లో ఆగి అగైన్ లంచ్కి అన్నట్లు ఆపాము. ఇంకా డ్రైవర్ కూడా కంటిన్యూగా చేయలేరు కదా డ్రైవింగ్. సో ఇంకా ఆపి సో గోబీ, మష్రూమ్, ఇంకా సాటర్డే కదా అందరూ వెజ్జే. సో మష్రూమ్ అవన్నీ తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చాలా ఓపిక్గా వెళ్ళాము అసలు. త్వరగా వెళ్ళిపోయిండొచ్చు, బట్ ఈ ఫుడ్స్ కోసం ఆగడం, పిల్లల కోసం ఆగడం వల్ల లేట్ అయింది. ఇక్కడ అసలు రైనే లేదు మేము వచ్చే అంతసేపు. జస్ట్ ఒక 5 minutes డిఫరెన్స్. ఆ ఒక్క స్పాట్లోనే హెవీ రెయిన్ పడిపోయింది అనమాట సడన్గా. మళ్ళీ ఒక 5 minutes తర్వాత అయితే అసలు రైనే లేదు. ఆ ఒక్క స్పాట్లోనే క్లౌడ్ ఉండింది, ఫుల్ హెవీ రెయిన్. అండ్ ఇప్పుడైతే తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది తాజ్ హోటల్ అండ్ తిరుపతికి వెల్కమ్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా తిరుపతి ఇది మామిడికాయల మండి దగ్గర అనమాట. సో మేము బెంగళూరు నుంచి వచ్చాము కాబట్టి ఇటు సైడ్ వచ్చాము. యూజువల్గా చెన్నై వస్తే అటు సైడ్ నార్మల్ ఇంకొక రోడ్లో వచ్చేస్తాము, ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. ఇప్పుడు కూడా ఫ్లైఓవర్ ఎక్కాము, బట్ ఇది వచ్చి చంద్రగిరి సైడ్ నుంచి వచ్చామన్నమాట. బెంగళూరు నుంచి వచ్చాం కాబట్టి ఫస్ట్ టైం ఇలా బెంగళూరు నుంచి రావడము. సో వెల్కమ్ టు తిరుపతి అనమాట. సో ఇప్పుడైతే తిరుపతికి వచ్చేసాం. అండ్ ఇంకా ఫస్ట్ చంటి వాళ్ళ సో ఇది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎక్కిన వెంటనే నాకే అనిపిస్తుంది ఏమంటే అసలు అదొక ఫీల్, హోమ్ టౌన్ ఫీల్. అండ్ తిరుమల మెయిన్ ఫ్లైఓవర్ ఎక్కిందే నేను ఫస్ట్ వెతికేది వెంకటేశ్వర స్వామి నామాల కోసం వెతుకుతా. ఆ దర్శనం, ఆ ఫీలింగే వేరనమాట.
సో ఇంకా అలా వచ్చేసాము ఇంటికైతే, తిరుపతికి అయితే వచ్చేసాము. ఇదనమాట ఫస్ట్ డే మా జర్నీ వ్లాగ్. 17th and 18th దిగాము ఇండియాలో. సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మా చంటి వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ వైఫ్ పిల్లలైతే ఇంటికి వచ్చున్నారు, అక్క వాళ్ళంతా. మేము వస్తామని తెలుసు వాళ్ళకి. సో మేము వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఇంకా కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడుకొని ఎంజాయ్ చేసి ఇంకా నైట్ అయితే అలా ఫస్ట్ డే అయితే ఎండ్ అయిపోయింది తిరుపతిలో. సో అదనమాట ఇవాళ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.